నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే శివానుగ్రహానికి సులభంగా పాతులం కావచ్చో పరిశీలిద్దాం. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో నమక చమకాలతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. నమక చమకాలతో శివాభిషేకం చేసుకోవటం వీలు కాని వాళ్ళు నమకంలో చెప్పబడినటువంటి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే మంత్రం చదువుకుంటూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే నమక చమకాలతో శివాభిషేకం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మనకు ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ ఫలం లభేత్ అంటుంది ధర్మశాస్త్రం. అంటే శివాలయంలో ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. చండీ ప్రదక్షిణ అంటే శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేసిన జలం మొత్తం కూడా శివాలయం నుంచి సోమసూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఆ సోమసూత్రం దాటకుండా ధ్వజస్తంభం దగ్గర నుంచి సవ్య అపసవ్య దిశలలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అనే పేరుతో పిలుస్తారు. అందుకే మాస శివరాత్రి ప్రదోష కాలంలో చండీ ప్రదక్షిణ చేస్తే 30,000 సార్లు శివాలయంలో మామూలు ప్రదక్షిణలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో ఈశ్వరుడు హారతులు దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నందిహారతి, నాగహారతి, సర్పహారతి, నక్షత్రహారతి ఇలా రకరకాల హారతులు శివాలయంలో ఈశ్వరుడికి సమర్పిస్తారు. ఆ హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే శివాభిషేకం చేసుకునే వాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేసుకుంటే నవగ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈశ్వరుడి అనుగ్రహం ద్వారా ఆర్థికంగా కలిసి రావాలంటే భస్మ జలాలతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ, సువర్ణ జలాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ శివాభిషేకం చేయాలి. అలా చేస్తే శివానుగ్రహం ద్వారా ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పుష్పం నాగశివలింగ పుష్పం. దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు. ఈ పుష్పాన్ని మాస శివరాత్రి ప్రదోష కాలంలో ఈశ్వరుడికి సమర్పించడం ద్వారా సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే నర్మదా బాణలింగాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుని శివాభిషేకం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మాస శివరాత్రి సందర్భంగా ప్రదోష కాలంలో శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే దారిద్ర్యదహన శివస్తోత్రం, శివతాండవ స్తోత్రం పఠించినా శ్రవణం చేసినా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసుకుంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ధనపరంగా కలిసి రావటం కోసం ప్రతి ఒక్కరూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేయండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన వైశాఖ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. కర్మలాచరించే అధిష్టానం మొదలుకున్న దైవం వరకు ఇవన్నీ కూడా అనాత్మ విషయములని, వీటికి వ్యతిరేక్తంగా ఉన్నటువంటి ఆత్మయే నా స్వరూపం తెలుసుకుంటాడని మధ్యలో జ్ఞాననిష్ఠుడి గురించి తెలియజేసి మళ్ళీ వీటిని కొనసాగించాడు భగవానుడు. ఆ కొనసాగించింది ఇంచుమించు పూర్తి చేసి సుఖాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ప్రారంభం ఈ ప్రకరణానికి ఉపోద్ఘాతం అందిస్తూ భగవత్పాదుల వారు అంటారు, గుణభేదేన క్రియాణం కారకాణాంచ త్రిధాభేద ఉక్తం. ఇంతవరకు చెప్పినవి మన బోల్డ్ చెప్పారన్న కానీ 2 రకాలుగా డివైడ్ చేశాడండి. క్రియాణం కారకాణం అంటే క్రియలు, వాటి కారకములు, ఇవి 3 విధాలుగా ఉంటాయని ఇంతవరకు చెప్పాడు. అథ ఇప్పుడేం చెప్తున్నాడంటే వాటి ఫలములు 3 విధాలుగా ఉంటాయని చెప్తున్నాడు. వాటి ఫలములు అంటే వాటి వల్ల వచ్చే సుఖములు 3 విధాలుగా ఉంటాయి. తామసం కానీ, రాజసం కానీ, సాత్వికం కానీ. వాటితో కూడిన త్యాగము, జ్ఞానము, కర్మ, బుద్ధి, ధృతి, వాటి ఫలాలు కూడా 3 రకాలుగా ఉంటాయి అని ఇప్పుడు చెప్పబోతున్నాడు. అథ ఇదానీం ఫలస్య చ సుఖస్య త్రిధా భేద ఉచ్యతే. 3 విధములైన భేదాన్ని భగవాన్ని చెప్పబోతున్నాడు. అందుకే ప్రారంభించి అంటున్నాడు జగద్గురువైన కృష్ణ పరమాత్మ, సుఖం త్విదానీం త్రివిధం శృణుమే భరతర్షభ. హే భరతవంశ శ్రేష్ఠ,
అర్జున 3 విధాలైన సుఖాలు చెప్తున్నాను చూడు అన్నాడు. ఇందులో 36 శ్లోకంలో ఆఖరి వాక్యం 37 శ్లోకం మొత్తం కలుపుకొని సాత్విక సుఖాన్ని చెప్తుంది అని భగవత్పాదులు మొదలుకొని అనేక మంది వ్యాఖ్యానించారు. అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. సాత్విక సుఖం ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. సాత్విక సుఖము వెంటనే రాదు. వెంటనే ఇప్పుడు నిద్రపోయినప్పుడు వెంటనే వచ్చినటువంటి సుఖంలా ఉండదండి సాత్విక సుఖం. సాత్విక సుఖము అభ్యాసాద్రమతే, అభ్యాసం చేస్తున్న కొద్దీ దాని ఆనందం తెలుస్తుంది ఇక్కడ. కానీ అభ్యాసముతో సాత్విక సుఖము అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ సుఖంలో క్రీడించుట, అనుభవించుట అనేది అభ్యాసం వల్ల మొదలవుతుందయ్యా అన్నాడు ఇక్కడ. అంటే చెయ్యగా 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 అది తెలుస్తుంది అనమాట రుచి. అంతేగాని వెంటనే తెలిసేది కాదు సాత్వికము. అలా తెలిసే సుఖం వల్ల ప్రయోజనం ఏమిటి? దుఃఖాంతం నిగచ్చతి. గొప్ప మాట చెప్పాడు. ఇటువంటి అభ్యాసంతో చెయ్యగా వచ్చిన ఆనందం ఏదైతే ఉన్నదో ఆ సుఖము వల్ల ప్రయోజనము దుఃఖాంతం, దుఃఖము యొక్క అంతాన్ని చూస్తాడు వాడు అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? వాడికి ఇంకా దుఃఖం అనేది ఉండదు అన్నాడు. అంటే తర్వాత చెప్పబోయే రాజస తామసులకి తత్కాలంగా దుఃఖం తొలగినట్టు కనబడ్డా దుఃఖాంతం కాదు, మళ్ళీ దుఃఖం వస్తుంది ఇక్కడ. అందుకే దీనికి పేరేం చెప్పిందంటే శాస్త్రం అత్యంతిక దుఃఖనాశనం అంది ఇక్కడ. అంటే మళ్ళీ దుఃఖంలో పడట. అత్యంతిక దుఃఖనాశనం అంటే ఇవాళ ఈ దుఃఖం పోయింది అమ్మయ్య అనుకుంటాడు, రేపు మరొకటి వస్తూ ఉంటుంది. అలా కాదు, మరి దుఃఖం రాకూడదు. మరి దుఃఖం రాకూడదంటే మరి సంసారంలో పడకూడదు ఇక్కడ. కానీ అత్యంతిక దుఃఖనాశనం అంటే మోక్షం అని అర్థం ఇక్కడ. అందుకే ఎత్ర దుఃఖాంతం, దుఃఖములకు అంతము మోక్షము అని అర్థం ఇక్కడ. అదొక్కటి లభించే వరకు కూడా దుఃఖం ఉంటూనే ఉంటుందండి. కానీ మోక్షం ఇప్పుడు వద్దులండి, పక్కకు పెడదాం, ముందు ఇవి కానియండి అని చాలామంది అంటారు. కానీ అవి అప్పటికి బాగుంటాయి, తర్వాత దుఃఖములే. కానీ సాత్విక సుఖము అంత రుచించదు. సాత్వికం గురించి, నిర్గుణం గురించి అర్థం కాదన్నది పక్కన పెడదాం. ఉన్న గుణాల్లో గొప్పదైన సాత్వికం కూడా చాలామందికి రుచించదు. పైగా కొందరు గౌరవం ఎక్కువ, అదే బాధ, చెయ్యాలనుకోరు, అది వచ్చింది అనేది విపరీతమైన గౌరవం సాత్వికంపై. కానీ దాని మీద బుద్ధి, చెయ్యాలని బుద్ధి పుట్టదు, ఏం చేస్తాం. కానీ సాత్విక బుద్ధిలో అభ్యాసం వల్ల వచ్చే ఏ సుఖం ఉన్నదో అది దుఃఖాంతం కలిగిస్తుంది. అంటే మరి దుఃఖంలోకి రానివ్వదు. అత్యంతకు దుఃఖనాశనాన్ని అనగా కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే అది ఎలా ఉంటుంది సాత్వికం అంటే? మొట్టమొదటి విషంలాగే ఉంటుందయ్యా సాత్విక సుఖం అన్నాడు ఇక్కడ. ఎత్తదగ్రే విషమివ, విషంలాగే కనబడుతుందట. ఎందుకంటే సాధన చేస్తే కానీ దొరకదు కదా. సాత్వికంతో సాధన చేయాలి, సాధన చేస్తే కానీ మహానందం దొరకదు. అందుకని ఉన్నవాడిని ఇలాగే ఉంటాను కంచంలో వడ్డించే అంటే వచ్చే సుఖం కాదు అది. శమం కావాలి, దమం కావాలి. అన్నమయ్య అన్నట్లు ఊరకే దొరకునా ఉన్నతో ఉన్నత సుఖము. ఊరకే దొరకదండి, శ్రమించాలి, సాధించాలి, కష్టించాలి. తేలిగ్గా దొరకదు. అరే అల్పమైన సుఖమే కష్టపడితే కానీ దొరకట్లేదు. మరి శాశ్వతమైన భూమా అని ఉపనిషత్తు వర్ణించిన మహాసుఖం కావాలంటే ఎంత కష్టపడాలండి ఇక్కడ? సాధన చేయాలి. సాధన అంటే అంత తేలిక, కష్టించాలి. కొంతమంది ఒళ్ళంతా పెంచేసి బాధపడుతూ ఆయాసపడిపోతూ ఉంటే యోగాభ్యాసానికి పంపిస్తారు. వాడు ఇంకా అప్పటి నుంచి బాగుపడతాను నమ్మకంతో వెళతాడు. కానీ వాళ్ళు కూర్చోమన్నప్పుడు ముందు కూర్చోలేడు. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వగేరాలన్నీ వస్తాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు అసలు మడత పెట్టడం కూడా అలవాటు లేక ఊపిరి కాసింతైనా సరిగ్గా చేయడం పద్ధతి తెలియకపోవడం వల్ల ప్రాథమికంగా చాలా కష్టాలు వస్తాయి. ఇంకా తర్వాత వాపులు, నొప్పులు వస్తూనుంటాయి. 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి వెంటనే విడిచిపెట్టేస్తానంటాడు. ఆ విడిచిపెట్టినప్పుడు వాడికి వచ్చే రిలీఫ్ ఉంటుందండి. 3 రోజులు సాధన చేసిన తర్వాత విడిచిపెట్టిన రిలీఫ్ అదే బ్రహ్మానందమేమో అనిపించేటట్టు ఉంటుంది. కానీ అది కష్టమైనా సరే వాడు చెయ్యడం మొదలుపెట్టి అలాగే సాధన చేసాడు అనుకోండి, ఎత్తదగ్రే విషమివ, మొదట చెయ్యడానికి కష్టంలాగా అనిపించినప్పటికీ పరిణామే అమృతోపమం, పరిణామంలో అమృతంలా కనబడుతుంది వాడు ఇక్కడ. అంటే అమృతం అని చెప్పడంలో విశేషం ఏంటంటే సాత్విక సుఖమే అమృతాన్ని పొందగలదు అన్నాడు ఇక్కడ. అమృతం అంటే నాసరహితమైన కైవల్యాన్ని పొందగలదు అని చెప్పడం. దీనికి పెద్ద మన ఉదాహరణ తీసుకోవాలంటే క్షీరసాగర మథనం. మొట్టమొదటి వచ్చింది ఏమిటి? విషమే. అంటే పురాణ కథలు జరిగాయనట్టే అద్భుతం, జరగలేదనుకుంటే మహాద్భుతం అన్నాడు ఒక ఆయన. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వాటిని భావిస్తే ఎంత రమ్యమైన విషయం తెలుస్తుందండి. మొట్టమొదటి వచ్చింది ఏంటి? విషమే. విషానికి ఆగిపోతే మరి సాధన ముందుకు వెళ్ళదు. ఆ విషం పక్కన నిగ్రహించి ఇంకా ముందుకు వెళుతూ ఉంటే అదే సరదావా అండి? ఎంత మథనం చేయడం అంటే ఇలా పడుకుంటూ వచ్చేది అమృతం. సాధన చేయాలి, ఇక్కడ ఎన్నో కుదుర్చుకోవాలి, మథనం చేయాలి, వస్తున్న ఫలాలు చూసి ఆగిపోకుండా ముందుకు వెళుతూ ఉండాలి ఆ కథలో.
అది ఇదే చాలు వచ్చేసింది అని తృప్తి పడకుండా ఇంకా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే లక్ష్యం అమృతం. అది లభించాలంటే ఈ కష్ట నష్టాలన్నీ మధ్యలో ఈ రాక్షసులు గొడవ ఒకటి, అది మాకు కావాలి అది మాకు కావాలంటూ ఉంటే పంచుకోవడం గొడవ ఒకటి, ఇవన్నీ దాటుకున్న తర్వాత కూడా అమృతం వచ్చింది. కానీ ఎత్త దగ్గరే విషయం ఇవ మొదటి విషయం, తర్వాత అమృతం అనే క్షీరసాగర మథనం వల్లనే సాధన కూడా ఒక మథనం. నిరంతరం అనింధన మేధమాని అని చెప్తోంది శాస్త్రం ఇక్కడ. అది నిరంతర మథనం అండి. సాధన అంటే అంత తేలిక కాదు, నిరంతర మథనం. అంతే రోజుకో గంట కూర్చుని చెప్పం, మరో గంట పారాయణ అయిపోయింది, ఇంకా లోకాభిరామం అంటే లాభం లేదు. నిరంతరమైన సాధన చేయాలి. అలా చెయ్యగా దొరుకుతుంది. సాధన కాలంలో కష్టంగానే అనిపిస్తుంది. అందుకే అగ్రే పూర్వం ప్రథమ సన్నిహితే జ్ఞాన వైరాగ్య సమాధ్యారంభే అత్యంతాయాస పూర్వకత్వాత్ అంటారు భగవత్పాలవారు ఇక్కడ. సాధన దశలో మొట్టమొదటి తెచ్చుకోవాల్సింది వివేకం. ఇక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం వివేకం, సిద్ధజ్ఞానం కాదు, సాధకులకు అవసరమైన జ్ఞానం, ఆత్మానాత్మ వివేకంతో కూడిన వైరాగ్యం. అదంత తేలిక అండి. అవతల వాడికి చెప్పడం మాత్రం చాలా తేలిక, ఎవడికి వాడు తెచ్చుకోవడం మాత్రం మహా కష్టం. అందుకే వైరాగ్యం తెచ్చుకోవాలి. దాని సమాధి అనగా మన ప్రాణ ఇంద్రియ క్రియల్ని నిలుకడ చేసి అంతర్ముఖం చేయడం అంత తేలిక కాదు. అందుకే చక్కగా గీత వింటున్నాం, తర్వాత గీత చదువుకుందాం అంటే ఊరుకోకుండా ఆ తలుపు కొట్టి ఈ తలుపు కొట్టి బాగున్నారా, నన్ను ఏమనుకోవట్లేదు కదా తిరుగుతూ ఉంటారే, వాళ్ళకి నిలుకడ ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇక్కడ నిలుకడకు సాధ్యం కావాలి. ఇక్కడ ఆ నిలుకడ అనేది సమాధి స్థితి సాధన. సామాన్యమండి యోగం అనేది. ఇవన్నీ చేసేటప్పుడు ఆరంభే అత్యంతాయాసపూర్వకత్వాత్. ఆరంభం మాత్రం బాగా ఆయాసంగానే ఉంటుంది. ఎందుకంటే అలవాట్లే నాపోసాను కదా. ఇదివరకు ఎప్పుడు చేసుంటే తెలిసేది, ఇదివరకు ఎప్పుడు చేయలేదని ఎలా చెప్పారంటే చేసుంటే పుట్టేవాడు ఎక్కువ. గత జన్మల్లో ఏమీ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు కానీ తప్పదునైనా అనుభవించుక అన్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి నాడు పరమేశ్వరుణ్ణి గనక ఎవరైతే పంచామృతాలతోనూ ఏకాదశ ద్రవ్యాలతోనూ అభిషేకార్చన చేసి ఆ స్వామివారి యొక్క అమృతతుల్యవంతమైనటువంటి అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తూ ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారో వారికి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది అని శాస్త్రం. జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాలన్నీ కూడాను చక్కగా తొలగింపబడతాయి. జ్ఞానైశ్వర్య ప్రదాయకుడు, మనసుకి జ్ఞానైశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఆ అభిషేకార్చనలో చెప్పేటువంటి మంత్రాల గూఢార్థాన్ని మనసు నిండా నింపుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని గనక ఎవరైతే ఈ యొక్క మాస శివరాత్రి నాడు జపిస్తారో వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం వచ్చి తీరుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్ అంటూ పరమేశ్వరునికి సంబంధించిన మహామృత్యుంజయ మంత్రాన్ని మాస శివరాత్రి నాడు 108 సార్లు ఎవరైతే నిష్టగా జపిస్తారో వారికి ఆరోగ్యరీత్యా మాత్రం ఎటువంటి రుగ్మతలు కూడాను కలగవు. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ కూడాను తొలగిపోతాయి. చరమాంక దశలో శివనామస్మరణ చేసేటువంటి భాగ్యం కూడాను కలుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను మాస శివరాత్రిని మరిచిపోకుండా అభిషేకార్చన అనేటువంటిది పరమేశ్వరునికి నిర్వహించాలని శాస్త్రం. దేవాలయాన్ని దర్శించి అక్కడైనా సరే పరమేశ్వరుని సన్నిధిలో అభిషేకార్చన నిర్వహించుకోవచ్చు. అలాగే శివనామం గంగా నది, రుద్రాక్ష యమునా నది, విభూది సరస్వతీ నదిగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. ఇది త్రివేణి సంగమతత్వానికి నిదర్శనంగా భావన చేస్తూ సర్వం శివమయం జగత్ అనేటువంటి భావన పరంపరతో ఆ యొక్క 2 అక్షరాలచే చెప్పబడే పరతత్వాన్ని అర్థం చేసుకొని
శివ శివ అని చెప్పేసి భావన చేస్తూ ఈ మాస శివరాత్రిని చక్కగా మరో మహాశివరాత్రిగా భావన చేస్తూ గడపడమే అసలు సిసలైనటువంటి జీవిత లక్ష్యం. దీన్ని మరి ఆచరించి తరిద్దామా? శివానుగ్రహానికి పాత్రలమవుదామా? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఆపదామపర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం బుధవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:44 నేటి తిథి చతుర్దశి రాత్రి 7:57 వరకు, నక్షత్రం కృత్తిక రాత్రి 9:18 వరకు, వర్జ్యం ఉదయం 9:56 నుండి 11:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు, అమృత ఘడియలు రాత్రి 7:01 నుండి 8:32 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా నేటి శుభప్రద కాలం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం మాస శివరాత్రి. శైలా ఇవోన్నతా సంతః కింటు ప్రకృతి కోమలా. సంస్కృతంలో మాట ఉంది, ఎంతో ఎత్తు ఎదిగిపోయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఒదిగి కోమలంగా నిదానంగా మెత్తగా ఉంటారు అని. అలాంటి అహంకరించకుండా ఉండే తనం మనకి కావాలి అంటే శివయ్యనే ఆరాధించాలి. మంత్రాలన్నీ వచ్చినటువంటి వారైతే నమకం శమకం మొదలైనటువంటి వాటిని చదువుకోవచ్చు. అవి చదవడం అనేది జరిగి ఉండగలిగినటువంటి పక్షంలో శివునికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, శివునికి సంబంధించిన సహస్రనామాలు ఉన్నాయి, శివునికి సంబంధించిన అనేకమైనటువంటి స్తోత్రాలు కూడా ఉన్నాయి. వేటిని చదివినా సరే వాటి ద్వారా నిరాడంబర స్థితి కలుగుతుంది. సకలమైనటువంటి సంపదలు కూడా శివయ్య ద్వారా సంపూర్ణంగా పొందగలుగుతాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా శంకరుడు చక్కనైనటువంటి అనుగ్రహాన్ని మనకి ప్రసాదిస్తాడు. శివుడు సూర్యుడు ఒకరే, అంచేతనే ఆకాశంలో ఉండేటటువంటి సూర్యుడు ఇలా ఎర్రగా ఉంటాడో, ఆయన లోపల నీలిరంగు బిళ్ళ కనిపిస్తూ ఉంటుందో, అలాగే నేల మీద ఉన్నటువంటి సూర్యుడు, నేల మీద ఉన్నటువంటి శివుడు ఎవరున్నారో ఆయన కంఠంలో నీలిరంగు బిళ్ళ కనిపిస్తుంది. అంచేతనే నీలగ్రీవుడు నీలకంఠుడు అయ్యాడు ఆయన. ఆయన మొత్తం ఎర్రగానే ఉంటాడు సహజంగా, కానీ ఒంటి నిండుగా విభూతి రాసినటువంటి కారణంగా తెల్లగా మనకు కనిపిస్తాడు. ఆ పైనున్నటువంటి సూర్యునికి ఈ నేల మీద ఉన్నటువంటి శివునికి ఇద్దరికీ ఒకే విధమైనటువంటి సంబంధం ఉంది. కాబట్టే అక్షరాభ్యాసాన్ని చేయించేటటువంటి సందర్భంలో నమశివాయ సిద్ధన్నమః అని మాత్రమే రాయిస్తారు. అంటే ఆ సూర్యశక్తి అయినటువంటి ఏ అమోఘమైన బుద్ధి ఉందో ఆ బుద్ధి అనేది ఇదిగో ఈ అక్షరాభ్యాసాన్ని చేయించుకుంటూ ఉన్నటువంటి శిశువుకి లభించాలని, ఏ శంకరుడున్నాడో ఆ శంకరునికి ఉన్నటువంటి అమోఘమైన పాండిత్యపు శక్తి
ఇదిగో ఈ శిశువుకి రావాలని అలా కోరుకుంటూ ఆ విధమైనటువంటి అక్షర అభ్యాసాన్ని చేస్తారు, చేయిస్తారు. ఎంత గొప్ప విశేషాన్నో మనం గమనించుకోగలగాలి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. ఏ రామచంద్రమూర్తి అయితే ఉన్నాడో ఆయన ధర్మాన్ని మాత్రమే పాటించాడు, ధర్మాన్ని మాత్రమే పాటింపచేశాడు కూడా. ఇక నేటి ఆణిముత్యాలు. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు, అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు. నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే, అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి, ఆయన ఇటువంటి పని చేశారా అని 10 మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో, 10 మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉందిట అమ్మవారు. నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని మనకి దొరుకుతాయి. బాహ్యంలో మనం చూడవచ్చు, ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి, దాన్ని ఊహించవచ్చు, అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు. ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు, అభూతేనాపవాదేన, పోని వచ్చిన అపవాదు సత్యమైతే, అయ్యో నేను పొరపాటు చేశాను, ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు. ఆయన చేసిన పొరపాటు లేదు, చేసిన తప్పు లేదు, ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు, ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు. ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు. అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది. అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు. కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి, అపవాదు అసత్యం, అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు. ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో, లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్ తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో, ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది. ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది. ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు. ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది. ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో, సత్యం ఎలా ప్రకాశిస్తుందో, సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందున్నాయి. చెప్పకుండా చెప్పడం సుందరకాండ. మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది. అసలు సీతమ్మ యొక్క దైన్యాన్ని, ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు. అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఆమ్నాయనామయోగి, ఆయన యోగి, ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు. ఆమ్నాయము అన్నమాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు.
అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దేని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది. అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శృంగమంతుడు కోరిక ప్రకారమే అతడితో కలిసి నవ్వుతూ గడిపింది, తపస్సంతా దారబోసి. తెల్లవారిన తర్వాత అతడిలో ఇలా అంది అతడితో, ఓ మునీంద్ర, నీ మాట చెల్లించాను, నీకు శుభమగుగాక అని వెళుతూ మళ్ళీ ఇలా అంది, ఓ మహర్షి, ఇది పవిత్రమైన తీర్థం. ఇక్కడ దేవతలకు తర్పణాలిచ్చి ఒక రాత్రి నివసించేవాడు 58 సంవత్సరాల పాటు చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటించిన వాడు పొందే ఫలాన్ని పొందుతాడు అని ఆమె దేహాన్ని విడిచిపెట్టి స్వర్గానికి చేరింది. అంటే అంత తపస్సురాలు ఆవిడ. తర్వాత ఆ మహర్షి ఆమె గురించే ఆలోచిస్తూ దీనుడైపోయాడు. ఆమె తపస్సులోని అర్ధభాగాన్ని పొందాడు. ఆ శృంగవంతుడు ఆమె అందానికి వశుడైపోయాడు. ఆమె వియోగానికి భరించలేకపోయాడు, ఎంతో దుఃఖించాడు. తర్వాత కొంతకాలానికి అతడు కూడా దేహాన్ని విడిచి స్వర్గానికి చేరి ఆమెను కలిశాడు స్వర్గంలో. వాళ్ళకి అట్లా ఉండింది అది. ఇది నిజమైన స్వర్గం. ఇది వృద్ధ కన్యకు సంబంధించిన చరిత్ర. ఆమె బ్రహ్మచర్య పాలన గురించి, ఆమె స్వర్గలోకం పొందిన సద్గతి గురించి నీకు చెప్పాను. ఈ తీర్థం దగ్గర బలరాముడు ఉండగానే శల్యుడు మరణించాడనే వార్తను విన్నాడు. వెంటనే అక్కడున్న విప్రులకు దానాలు ఇచ్చాడు శల్యుడి కోసం. వేగంగా బలరాముడు సమంత పంచక మార్గంలో ప్రయాణం చేశాడు. కురుక్షేత్ర సేవన ఫలం గురించి మహర్షులు అడిగాడు. ఆ మహర్షులు బలరాముడికి కురుక్షేత్ర సేవన ఫలాన్ని గురించి యథాతథంగా చెప్పారన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. ఇక వస్తూ ఋషులు బలరాముడితో ఇలా అన్నారు, ఓ బలరామ, సమంతక పంచకం సనాతనమైన తీర్థం. ఇది ప్రజాపతి యొక్క ఉత్తర వేది. ఇది బాగా వినండి. దీన్ని వింటే సమస్త పాపాలు పోతాయి. ఇక్కడ ఆయన యాగాలు చేసుకుంటూ ఉంటాడు. అలాగే పూర్వం ఇక్కడ దేవతలు గొప్ప యాగం చేశారు. మహాత్ముడైన కురు మహారాజు అనేక సంవత్సరాలు ఈ క్షేత్రాన్ని దున్నాడు. అందువల్లనే ఇది కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అన్నారు. అప్పుడు బలరాముడు ఇలా అడిగాడు, ఓ తపోధనురారా, మహాత్ముడైన కురువు ఈ క్షేత్రాన్ని ఎందుకు దున్నాడు? దీనికి ఏదైనా కారణం ఉందా? ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఋషులు ఇలా చెప్తున్నారు, ఓ బలరామ, పూర్వం కురువు ఈ భూమిని నిరంతరంగా దున్నుతున్నాడు. ఊరికే దున్నటం. అప్పుడు ఇంద్రుడు వచ్చి, ఓ రాజా, ఎందుకు ఈ భూమిని దున్నుతున్నావు? దీనివల్ల నీకేమైనా లాభం ఉందా అని అడిగాడు. అప్పుడు కురువు ఇలా చెప్పాడు, తే గమిష్యంతి సుకృతాన్ లోకాన్ పాప వివర్జితాన్. ఓ ఇంద్ర, ఈ క్షేత్రంలో మరణించిన వారు పాపరహితమైన పుణ్యలోకాలకు వెళతారు, అందుకే దున్నుతున్నానన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడికి తెగనవ్వు వచ్చింది. ఆపుకోలేకపోయాడు. పక్కపక్క నవ్వాడు. కురురాజును అవహేళన చేసి స్వర్గానికి వెళ్ళాడు. ఏంటి దున్నటం ఏమిటి, ఇక్కడ సచ్చినోడికి స్వర్గం ఏమిటి అని పిచ్చులే, కొంచెం పిచ్చిగా ఉన్నాడని వెళ్ళిపోయాడు. అందుకు కురురాజు నిరుత్సాహపడలేదు, తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఎంతో ఉత్సాహంతో భూమిని దున్నుతూనే ఉన్నాడు. అటు ఇంద్రుడు కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు.
ఎలాగైనా కురురాజు పనిని విఘ్నం కలిగించాలని చూశాడు. మళ్ళీ మళ్ళీ కురురాజు వద్దకు వచ్చాడు. మళ్ళీ మళ్ళీ రాజును హేళన చేశాడు, నిరుత్సాహపరిచాడు. చెప్పిందే చెప్పి అడిగిందే అడిగి పకపకా నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు. కురు మహారాజు మాత్రం ఈ విఘ్నాలకు బెదరలేదు, తన పనిని మానలేదు, చేస్తూనే ఉన్నాడు. అదొక తపస్సుగా భావించాడు. నేలను దున్నటమే ఒక తపస్సు. నేలను దున్నుతూనే ఉన్నాడు. అప్పుడంతా ఎన్నో వేల కొద్ది సంవత్సరాలు కదా ఆయుస్సు, ఇప్పుడు మాదిరి కాదు కదా. ఒకనాడు ఇంద్రుడు స్వర్గంలో ఆ రాజు చేస్తున్న పనిని దేవతలకు చెప్పాడు. ఇంద్రుడు, ఒక విచిత్రం చూసుకొని వచ్చాను, ఆ కురు మహారాజు చేస్తుండే విచిత్రం నన్ను మొత్తం పిచ్చి పెట్టిపోయింది. మంచి వేద పండితుడు, మంచి బుద్ధివంతుడు, కురు చక్రవర్తి వేరే కురు మహారాజు. ఏం పట్టిందో తెలియదు కానీ దున్నుతూనే ఉన్నాడు పొలం. అట్లా ఎన్ని కిలోమీటర్స్ వెళుతున్నాడో తెలియదు, వెళ్ళింది వెళుతూనే ఉన్నాడు. అది తెలీదు ఎన్ని యోజనాలు వెళుతున్నాడో. దున్ని మళ్ళీ వెనక్కి వెళతాడు, మళ్ళీ ఎన్నో కిలోమీటర్స్ వెళతాడు. ఏంటో నాకు అర్థం కాలే ఇది. ఇది విని దేవతలంతా ఇంద్రుడితో ఇలా అన్నారు, ఓ ఇంద్ర, కురురాజు గట్టివాడు, పట్టిన పట్టు సాధించేదాకా వదలడు. కనుక నీకు సాధ్యమైతే ఆ రాజుకు వరమివ్వు, నిలుపుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అది ఆపాల, చాలు, ఎంత అతన్ని నీ వైపుకు తిప్పుకో. ఆ ప్రదేశంలో మరణించిన మానవులు యాగాలు చేయకుండా స్వర్గాన్ని చేరుకుంటే మన యాగ భాగాలన్నీ నశించిపోతాయి, జాగ్రత్త అన్నాడు. యాగం చేయకుండా స్వర్గానికి ఎట్లా వెళ్తారండి? అంత భూమిలో ఎవడో ఎక్కడో చోట మరణిస్తే స్వర్గం పోతాడు, సులభం అది. ఇది తెలిసిన వాళ్ళంతా వెళ్ళి అక్కడ పోయి మరణిస్తారు. ఇదేంటిది కాశీలాగా, మహాశ్మశానంలాగా? అప్పుడు ఇంద్రుడు వారి మాటలంతా విని ఆలోచించాడు. కిందికి దిగి వచ్చి కురు మహారాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా, నీ పరిశ్రమ, నీ పట్టుదలకు నేనెంతో సంతోషించాను. ఇక శ్రమ పడకు. ఏమిటి ఇంత దున్నుతున్నావు, ఇన్ని యోజనలు? నా మాట విను. ఇక్కడ నిరాహారులై దేహత్యాగం చేసిన మానవులు, పశుపక్షాదులు, యుద్ధంలో మరణించిన వారు కూడా స్వర్గాన్ని చేరుకుంటారు, ఇది సత్యం అని వరమిచ్చాడు. అప్పుడు కురు మహారాజు సంతోషించి, అలాగే జరుగుగాక ఓ దేవా, నీకు నమస్కారం అన్నాడు. తర్వాత ఇంద్రుడు కురురాజు వద్ద సెలవు తీసుకొని స్వర్గానికి వెళ్ళాడు. బలరామ, రాజర్షి అయిన కురువు, రాజర్షి ఆయన గతంలో ఈ నేలను దున్నాడు. ఆయన కోరికను ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు అంగీకరించి వరాలంతా ఇచ్చారు. కనుక ఇంతకన్నా పుణ్యక్షేత్రం మరొకటి ఈ భూమి మీద లేనే లేదు. ఇక్కడ తపస్సు చేసిన వారు దేహత్యాగం చేసిన తరువాత బ్రహ్మలోకానికి వెళతారు. ఏ పునః పుణ్యభాజో వై, ఏ పునః పుణ్యభాజో వై, దానం దాస్యంతి మానవాగ, దానం దాస్యంతి మానవాగ, తేషాం సహస్రగుణితం, తేషాం సహస్రగుణితం, భవిష్యత్యచిరేణ వై, భవిష్యత్యచిరేణ వై. పుణ్యాత్ములైన మానవులు ఇక్కడ దానం చేస్తే అతి కొద్ది కాలంలోనే 1000 రెట్ల ఫలాన్ని పొందుతారు. శుభాన్ని కోరుకుంటూ ఇక్కడ నివసించిన మనుష్యులు ఎప్పుడు ఏ విధంగానూ యమలోకాన్ని చూడరు. మహాక్రతువులు చేసిన రాజులు భూమి ఉన్నంతకాలం స్వర్గలోకంలో ఉంటారు. అంతేకాదు, ఇక్కడ ఇంద్రుడు కురుక్షేత్రానికి సంబంధించిన ఒక కథను కూడా చెప్పాడు. దాన్ని కూడా విను. పాంసవోపి కురుక్షేత్రాద్, పాంసవోపి కురుక్షేత్రాద్, వాయునా సముదీరితాగ, అపి దుష్కృత కర్మాణం, అపి దుష్కృత కర్మాణం, నయంతి పరమాం గతిం, నయంతి పరమాం గతిం.
ఈ క్షేత్రంలో గాలికి ఎగిరిన ధూళి కణాలు కూడా చెడ్డ పనులు చేసిన వారిని కూడా పరమపదానికి తీసుకొని వెళతాయి. కనుక ఓ దేవతలారా, విప్రులు, నృగుడు మొదలైన గొప్ప రాజులు, నరోత్తములు ఇక్కడ మహాయాగాలను ఆచరించారు. దేహత్యాగం అనంతరం మంచి సద్గతిని పొందారు. సమంతక పంచకం అంటే తరంతుక, ఆరుంతుక, రామకుండ, మచకృక కుండాల మధ్య ఉన్న భూభాగం. అదే కురుక్షేత్రం. అదే ప్రజాపతి యొక్క ఉత్తర వేది. శివం మకా పుణ్యమిదం దివౌకసాం, శివం మకా పుణ్యమిదం దివౌకసాం, సుసమ్మతం సర్వగుణైః సమన్వితం, సుసమ్మతం సర్వగుణైః సమన్వితిం, అతశ్చ సర్వే నిగతా నృపారణే యాస్యంతి పుణ్యాం గతిమక్షయాం సదా, యాస్యంతి పుణ్యాం గతిమక్షయాం సదా. ఇది శుభకరమైనది, మహాపుణ్యప్రదమైనది, సకల గుణాలతో కూడి ఉన్నటువంటిది, గణాలతో కూడి ఉన్నటువంటిది. అందువల్ల దేవతలకు చాలా ఇష్టమైనది. ఈ రణభూమిలో మరణించిన రాజులందరూ ఎల్లప్పుడూ అక్షయ పుణ్యగతులను పొందుతారు అని దేవతలతో కలిసి ఇంద్రుడే స్వయంగా వరమిచ్చాడు. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి ఈ కథనే తెలియదు. ఎందుకంటే తెలిసి ఏదైనా కొంచెం మంచిగా ఉంటే వాళ్ళ ఖండితం ఇదన్నీ పొందుతారు. వాళ్ళు తెలియక కూడా పొందుతారు, కానీ తొందరగా మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు. తెలిసి ఆ మోక్షాన్ని వాళ్ళు పొందితే, ముక్తిని, కొన్ని ఎన్నో ఏళ్ల వరకు బ్రహ్మలోకంలో కానీ స్వర్గంలో ఉంటారు. మళ్ళీ వస్తారు, కానీ స్వర్గంలో ఉంటారు. దీనిని బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, మహేశ్వరుడు కూడా సంతోషంతో ఆమోదించారు అని చెప్పారు మహర్షులు. అన్నాడు వైశంపాయన మహర్షి. ఇది కురుక్షేత్ర మహిమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు. బలరాముడు కురుక్షేత్రాన్ని చూసి అక్కడ దానాలు చేశాడు. తర్వాత అక్కడ ఒక దివ్యాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఇప్ప, మామిడి, జువ్వి, కానుగు, పనస, మద్ది మొదలైన చెట్లు బాగా దట్టంగా పెరిగి ఉన్నాయి. ఆ ఆశ్రమం శ్రేష్టమైనది. అది పుణ్య ప్రదేశం. దాన్ని బలరాముడు చూసి ఈ ఆశ్రమం ఎవరిది అని అక్కడ ఉన్న ఋషులను అడిగాడు. ఆ ఋషులు ఇలా అన్నారు. ఓ బలరామ, పూర్వం ఇక్కడ శ్రీ మహావిష్ణువు గొప్ప తపస్సు చేశాడు. తానొక్కడే సనాతన యజ్ఞాలన్నీ చేశాడు. ఇక్కడ చిన్నతనం నుండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న ఒక సిద్ధ బ్రాహ్మిణి ఉండేది. ఆ తపస్విని యోగశక్తితో స్వర్గానికి వెళ్ళింది. నియమపూర్వకంగా వ్రతాలను ఆచరిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్న ఆ సాధ్వి శాండిల్య మహర్షి కూతురు. ఆమె స్త్రీలకు సాధ్యం కాని దుష్కరమైన తపస్సు చేసింది. తర్వాత దేవ బ్రాహ్మణ పూజలు అందుకొని స్వర్గానికి చేరింది అన్నాడు. ఆ మాటలు విని బలరాముడు ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఋషులకు నమస్కారం చేశాడు. ఆ హిమత్పర్వత ప్రదేశంలో సంధ్యాకార్యాలు చేశాడు. తర్వాత బలరాముడు కొండెక్కి కొంత దూరం నడిచి పుణ్యప్రదమైన తీర్థరాజాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అది సరస్వతీ నది జన్మస్థానమైన ప్లక్ష ప్రస్రవణ తీర్థం. దాని నుంచి బలరాముడు ఉత్తమ తీర్థమైన కారపవనానికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేసి దానాలు చేశాడు. పితరులకు, దేవతలకు తర్పణాలు చేశాడు. యతులు, బ్రాహ్మణులతోనూ కలిసి ఆ రాత్రి అక్కడ నివసించాడు. అక్కడే ఉన్న
మిత్రావరణల ఆశ్రమానికి చేరాడు. తర్వాత కారపవనం నుండి యమునా తీర్థ ప్రదేశానికి వెళ్ళాడు. ఆ తీర్థంలోనే పూర్వం ఇంద్రుడు, అగ్ని, అర్యముడు ఎంతో ప్రసన్నులయ్యారు. ఆ పుణ్య ప్రదేశంలో బలరాముడు స్నానం చేసి పరమ ప్రీతిని పొందాడు. ఋషులు సిద్ధులతో కలిసి కూర్చొని పవిత్రమైన కథలను కూడా విన్నాడు. అప్పుడక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఆ మహర్షి జటలను కట్టుకొని ఉన్నాడు. బంగారు వస్త్రాలు ధరించున్నాడు. బంగారు దండాన్ని, కమండలాన్ని, కచ్చపి వీణను పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన నృత్య గీతాల్లో నేర్పరి. దేవబ్రాహ్మణ పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ నారద మహర్షి బలరాముడు ఉన్న చోటుకి వచ్చాడు. ఆయన చూడగానే బలరాముడు లేచి ఎదురు వెళ్ళి ఆ దేవఋషిని పూజించాడు. ఓ మహర్షి, ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధంలో కౌరవులు ఏమయ్యారో చెప్పు అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి యుద్ధంలో జరిగిన తీవ్ర వినాశనాన్ని అంతా యథాతథంగా చెప్పాడు. అప్పుడు బలరాముడు ఎంతో బాధపడ్డాడు. దీనంగా మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, మరి రాజులందరూ యుద్ధం చేయటానికై కురుక్షేత్రానికి చేరారు కదా, మరి ఆ రాజుల పరిస్థితి ఏమిటి? నేను ఈ విషయాలను చూచాయిగా సూక్ష్మంగా విన్నాను కనుక ఇప్పుడు వివరంగా వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్పాడు, బలరామ, యుద్ధంలో భీష్ముడు ముందే పడిపోయాడు. తర్వాత ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, అతడి పుత్రులు భూరిశ్రవుడు, శల్యుడు చనిపోయారు. వీరే కాకుండా మరెంతోమంది రాజులు, రాజకుమారులు మరణించారు. వీరంతా యుద్ధంలో వెనక్కి తిరగని వీరులు. వీరు దుర్యోధనుడు విజయం సాధించాలని తమ ప్రియమైన ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా యుద్ధం చేసి చనిపోయారు. ఓ బలరామ, యుద్ధం చేసి ఇప్పుడు ప్రాణాలతో చేసి మిగిలిన వారిని గురించి చెబుతున్నాను విను. ధృతరాష్ట్రుడి సేనలో ముగ్గురు మిగిలారు. వారే కృపుడు, కృతవర్మ, అశ్వత్థ. వారు కూడా భయంతో రణభూమి నుండి పారిపోయారు, దాక్కున్నారు. శల్యుడు మరణించగా ఉన్న 3 వీరులు పారిపోయారు. వారిని చూసి దుర్యోధనుడు ఎంతో దుఃఖించాడు. వెంటనే మడుగులోకి ప్రవేశించాడు. అక్కడ నీటిని స్తంభింపజేసి నీటిలో పడుకున్నాడు. అక్కడికి పాండవులు కృష్ణుడితో కలిసి వచ్చారు. కఠినమైన మాటలతో పాండవులు దుర్యోధనుడిని యుద్ధానికే ప్రేరేపించారు. రామ, దుర్యోధనుడు సకల విధాలుగా రెచ్చగొట్టబడ్డాడు. పెద్ద గదను పట్టుకొని సరస్సులో నుంచి పైకి వచ్చాడు. అక్కడికి అయిపోయింది వాడి కథ. ఇప్పుడు దుర్యోధనుడు భీముడితో యుద్ధం చేయటానికై గదలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున వారి మధ్య దారుణమైన యుద్ధం జరగబోతుంది. నీ కుతూహలంగా ఉంటే అక్కడికి వెళ్ళు, ఆలస్యం చేయకు. వారు నీ శిష్యులు కదా ఇద్దరు, వారి యుద్ధాన్ని చూడాలని నీకుంటే అక్కడికి తొందరగా వెళ్ళి చూడు అన్నాడు. బలరాముడు ఆ మాటలు విని వెంటనే తనలో వచ్చిన విప్రులను పూజించి తనతో వచ్చినటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు. వెళ్ళండి, మీ దారి మీరు చూడండి, సేవకులతో మీరు ద్వారకకు వెళ్ళండి అని వాళ్ళందరినీ ఆదేశించాడు. తర్వాత బలరాముడు ప్లక్ష ప్రస్రవణం అనేటువంటి గిరిశిఖరం నుండి దిగి అక్కడ కొండెక్కాడు. గొప్పగా ఉన్న ఆ తీర్థ ఫలాన్ని విని ఆనందించు. విప్రులందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు, సరస్వతీవాస సమాకుతో రతి, సరస్వతీవాస సమాకుతో రతి, సరస్వతీవాస సమాక కుతో గుణాక, సరస్వతీవాస సమాక కుతో గుణాయ, సరస్వతీం ప్రాప్య దివం గతా జనాః సదా స్మరిష్యంతి నదీం సరస్వతీం
సదా స్మరిష్యంతి నదీం సరస్వతీం. సరస్వతీ నది వద్ద నివసించటంతో లభించే ఆనందంతో సమానమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.